ఏంటి అంటే ఇప్పుడు మన జబర్దస్త్ నుంచి వచ్చిన వేణు గారు కానివ్వండి, ఇప్పుడు అభి అన్న కానివ్వండి, హీరో కింద చేశారు అండ్ ఇప్పుడు డైరెక్షన్ కూడా స్టార్ట్ చేశారు. మీకేమన్నా ఐడియా ఉందా? ఏదన్నా డైరెక్ట్ చేయాలనే కోరిక ఏదన్నా ఉందా? లేదు సార్. అంటే నేను చాలాసార్లు ఆలోచించిన, మామూలు డైరెక్షన్ కావాలంటే మామూలు మైండ్ కాదు ఇది. చాలా క్రియేటివ్ మైండ్ ఉండాలి, కొత్త థాట్స్ ఉండాలి, ఇప్పుడున్న జనరేషన్కి టార్గెట్ పెట్టాలి. అలా తీస్తేనే సినిమా వెళ్తుంది. నేను అంటే కెమెరామెన్ మీదనో కోడేటర్ మీదనో బేస్ చేసుకొని డైరెక్టర్గా దిగిననుకో సినిమా పోయినంటే. టాలెంట్ ఉంటేనే ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పుడు వేణుగారు అంత గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి బలగం లాంటి సినిమా తీసి ఈరోజు ఇండస్ట్రీ హిట్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ నేషనల్ అవార్డు దాకా పోయింది. అది నేషనల్ అవార్డు వస్తుంది. నాకు వచ్చే చిన్న హోప్ ఉంది ఆ సినిమా మీద. వేణుగారికి వస్తుంది, సినిమాకి వస్తుంది, ప్రొడక్షన్కి వస్తుంది. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో మాకు ఎవరు మన రాకేష్, రాకింగ్ రాకేష్ కేసీఆర్ సినిమా తీశాడు. అందులో కూడా మంచి పాత్ర ఇచ్చాడు నాకు. అందులో ఆయన కూడా మంచి టాలెంటెడ్ పర్సన్. మేబీ ఆయన కూడా డైరెక్టర్ కావచ్చు ముందు. ఆయన మళ్ళీ అభిగారు అయితే సూపర్. ఆయన నేను స్కిట్లు చేస్తున్నప్పటి నుంచి ఆయన నాలెడ్జ్ వేరే ఉంటుంది. నన్ను ఎలా ప్రజెంట్ చేయాలో, వైరల్ ఎట్లా ప్రజెంట్ చేయాలో, కొన్ని చాలా క్రియేటివ్ థింక్ చేయాలంటే అభిగారు నెంబర్ 1 అండి. మా స్కిట్లలో కూడా మీరు చూసి ఉండొచ్చు. అప్పుడు కార్టూన్ స్కిట్ చేసాం. కార్టూన్లో వచ్చేది యాజ్ ఇట్ దింపాం. తోలుబొమ్మల స్కిట్ కానీ, అంటే ఫిష్ అండర్ వాటర్ ఏం జరుగుతుంది అనేది అది కానీ, అట్లా చాలా నెంబర్ ఆఫ్ స్కిట్స్ ఉన్నాయండి. అట్లా క్రియేటివ్గా బాగా చేస్తాడు ఆయన కూడా. సో అందరూ హోప్. నెక్స్ట్ ఇంకో గొప్ప వ్యక్తి కూడా రాబోతున్నాడు. చెప్తే మళ్ళీ మొత్తుకుంటాడో తెలియదు. అన్న చెప్పేస్తున్నా, ఏమని అనుకో, తిట్టుకో, ఏమని చేసుకో. మా తాగబోతు రమేష్ అన్న కూడా అతి త్వరలో డైరెక్షన్ చేయబోతున్నాడు. గ్రేట్, ఇది ఒక మంచి అప్డేట్ మనకి. చాలా అప్డేట్. డెఫినెట్గా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మీరు వేణుగారు ఎట్లా ఇచ్చారో అలాంటి బ్లాక్ బస్టర్ ఇస్తారు మన తాగబోతు రమేష్ అన్న కూడా. నైస్. థ్యాంక్ యూ సో మచ్. అందులో మీకు ఏమైనా ఇచ్చారు? అండ్ ఆల్ ది బెస్ట్ మా ధనరాజ్ గారికి కూడా, ఆయన రాబోయే సినిమాకి కూడా. ఎందుకంటే మా జబర్దస్త్ పర్సన్స్ అందరూ ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది. సో అన్న, మీకు త్రూ అవుట్ ద జర్నీలో బెస్ట్ జబర్దస్త్ మూమెంట్ ఏదన్నా? నాకు ఇప్పటికి కూడా నేను మర్చిపోయింది. ఎంత రాఘవేంద్రరావు చేసినా కానీ కూడా నేను దొంగల స్కిట్ ఒకటి చేస్తాం. మా దాంట్లో చాలా పాపులర్ స్కిట్ అనమాట. మా అదిరాబి గారి స్కిట్లలో వీడు ఎర్రిపప్ప, దొంగల్లో కూడా ఇంత ఎర్రిపప్ప ఉంటా అనే స్కిట్ నా లైఫ్ లాంగ్ మర్చిపోనండి. అది అలాంటి సీక్వెల్ ఎన్ని వచ్చినా చేస్తా, అంతే పేరు ఉంటుంది మళ్ళీ నాకు. నేను ఎక్కడ కూడా బ్యాడ్ కానీ దాంట్లో అది బాగుంటుందండి. నా లైఫ్ లాంగ్ మర్చిపోయింది అది ఒకటండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ త్రూ అవుట్ జర్నీ మాతో షేర్ చేసుకున్నారు అండ్ మంచి సజెషన్స్ ఇచ్చారు. అండ్ ఇండస్ట్రీలో చాలా జరిగినాయి, అవి కూడా మాకు చెప్పారు. ఉన్నాయి అన్ని చాలా. అట్లా ఏం దాచిపెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, కానీ హట్ కావద్దు ఎవరు కూడా. నేను తప్పు మారితే సారీ. లేదు అన్న. మీరు ఒకవేళ ఇమిటేట్ చేయగలిగితే ఏ హీరోని బాగా ఇమిటేట్ చేస్తారన్న? నేనా హీరోలా? నాకు బాలయ్యబాబు కొంచెం వచ్చు అంతే. ఏమన్నా మాకోసం ఒక చిన్న డైలాగ్ ఏదైనా? ఏం మళ్ళీ సార్ ఏమనుకోవద్దు. బాలయ్యబాబు గారు ఫ్యాన్స్ నన్ను కూడా ఏమన్నా, నా ఫ్యాన్స్ ఏమనుకోవద్దు నాకు. ఎందుకంటే నేను నరసింహనాయుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు మాట్లాడటం మొదలుపెట్టాను. కత్తులతో కదురా, కట్టి చూపుతో చంపేస్తా. ఏ సెంటర్ అయినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, కట్టి చూపుతో కాదురా, కత్తులతో కాదురా, కట్టి చూపుతో చంపేస్తా. నీ మూతి మీద మొలిచింది మీసమే ఉంటే, నువ్వు కట్టింది మొలతాడే ఉంటే రారా చూచుకుందాం. కాదు, వాయిస్ డిట్టో బాలయ్య బాబు లాగా ఉంది. అవునా? నిజంగా మీరు అంటే నాకు పర్ఫెక్ట్ డైలాగ్ వస్తే, కుమారస్వామి, నారాయణస్వామి, గోపాలస్వామి పుట్టి చచ్చిపోయిన తర్వాత పుట్టేవాడు చచ్చేవాడు కాదు చంపేవాడు కావాలని ఆ రోజే మా నాన్న పెట్టారా నాకు లక్ష్మీ నరసింహస్వామి అని. సూపర్ అసలు. అరే నేను ఎందుకు మిస్ అయ్యాను అసలు చాలా బాగా చెప్తున్నాను. నేను ఎప్పుడైనా బాలయ్య బాబు గారికి డబ్బింగ్ ఎప్పుడైనా ట్రై చేశాను? అమ్మమ్మమ్మమ్మ అయ్యో లేదండి. మనం అంత సాహసం మనం ఏడు చేస్తాం. నేనేదో ఈ మధ్యకాలం మాట్లాడుతున్నా. నేను యాక్చువల్గా ఒక ఈటీవీలో ప్రోగ్రామ్ వచ్చేది. వచ్చేసి ఏదో టాకీస్ ఉంటుంది, మూవీ టాకీస్, సినిమా టాకీస్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. అదేంటంటే వీక్లీ ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా స్పూఫ్ కొట్టేస్తున్నమాట. స్పూఫ్ అయ్యేది. అప్పుడు వీరభద్ర సినిమా వచ్చింది బాలయ్యబాబు గారిది. అప్పుడు వీరభద్ర వచ్చినప్పుడు సేమ్ వీరభద్రాన్ని సురభద్రాన్ని నేను చేశాను. అప్పుడు బాలయ్యబాబు గారు గెటప్ వేసి మొత్తం డబ్బింగ్ నేనే చెప్పి మంచిగా క్లీన్ మీసాలు విగ్గు కొడితే నేను చూడడానికి మీరు నమ్మరు. అందులో సైడ్ పెడితే నేను బాలయ్యబాబే అన్నారు. అప్పుడు ఎంగ్లో ఉన్నాడు. అప్పుడు అదంతా అమ్మ చెల్లెమ్మ అది భలే ఉంటాయి డైలాగ్. నేను క్లిప్పింగ్ కూడా పంపిస్తాను మీకు, అది కూడా యాడ్ చూపెట్టండి, బాగుంటుంది. ఒకటి సింహాలోంచి ఒక మంచి డైలాగ్, లైక్ చూడు ఒకవైపే చూడు, లేదా ఫ్లూట్ జింక్ ముందు చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, మచ్చైపోతావు. ఫ్లూటు జింక ముందే ఊదు, సింహం ముందు కాదు. సూపర్ అన్న, సూపర్. అసలు నిజం చెప్తున్నాను కదా, మీ వాయిస్ నార్మల్గా ఇందాక లక్ష్మీ నరసింహ డైలాగ్ చెప్పినా కానీ దాని ముందు డైలాగ్ కంటి చూపుతా చంపేస్తా డిట్టో బాలయ్య గారు చెప్పాను. నాకు తెలియదు, నాకు ఏదో చెప్పాను, నిజంగా అట్లా వచ్చిందో లేదో నాకు తెలియదు. నిజంగా అలానే వచ్చిందన్న. మీరు కావాలంటే క్లిప్పింగ్ మీకు పంపిస్తాను, ఆ క్లిప్ సపరేట్ కట్ చేసి మీకు పంపిస్తాను. నేను నరసింహనాయుడు సినిమా అంబా థియేటర్లో చూసి బయటకు వచ్చినప్పుడు ఆ సినిమా మస్తు అనిపించింది. అప్పట్లో బాబా ఏమున్నదబ్బా సినిమా అయితే,
బాలయ్య గారు స్టైల్ సూపర్ ఉంటుంది. నేను సమరసింహారెడ్డి మీ నంబరు, మేము ఒక టూర్ పోతున్నాం, ఇది హైదరాబాద్ నుంచి ఊటీ, బెంగళూరు, కొడైకెనాల్ పోతున్నాం అనమాట. కొత్త మ్యారేజ్ అయినప్పుడు బస్సులో అవుతున్నాయి. నేను ఏం చేసిన, బస్సులో పెట్టడానికి వాళ్ళు ఏం సినిమాలు ఇస్తారో తెలియదు కానీ సమరసింహారెడ్డి సీడీ తీసుకుపోయినా. ఆ మొత్తం సీడీ 12 సార్లు చూపెట్టినా మొత్తం బస్సులో ఉన్న వాళ్ళకి అందరికీ. ఆ సినిమా అంత చూసిన సమరసింహారెడ్డి ఏముంటుంది సినిమాది. ఆ తర్వాత నరసింహానాయుడు కానీ లక్ష్మీ నరసింహ కూడా మస్తు ఉంటుంది సినిమా. అలాంటి సినిమాలు రావాలనుకుంటా, కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా సూపర్ ఉన్నాయి. సూపర్. తమన్ గారు చెప్పినట్టే బాక్సులు బద్దలు కొట్టేసింది. అండ్ హిందీలో నేను డబ్బింగ్ చూసిన బాలబాబు గారిది, తెలుగు రాయలసీమ మాలూమ్ ఓ మేరా అడ్డాయే అన్నాడు. ఏం భలే అనిపించింది అది, అయితే సూపర్. అది అసలు మీరే చెప్పినట్టుంది అది. లేదు, చాలా బాగా చేస్తున్నారు, నిజం చెప్తున్నారు కదా. అంటే మీకు మిమిక్రీ కూడా ఒక ఎసెట్ అని చెప్పుకోవచ్చు. అంటే జబర్దస్త్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అంటే, మాకు లాకున్న లాంగ్వేజ్ని కొన్నిసార్లు మా అభిగారు ఏం చేసినప్పుడు రావు పర్రావు చేయాలి, నీ తస్సరావులో పట్టు, నీ డొక్కులో కొట్టి డిక్కిలో పెట్ట, ఇట్లా కొన్ని చేసి కూడా పోయినామంట ఫన్నీగా. అంటే పర్ఫెక్ట్గా ఏం రాదు. అప్పుడు నాగబాబు గారు ఇదేందా కాంతారావు గారి వయసు అంటాడు, ప్రభాకర్ రెడ్డి గారి వయసు అంటే ఈ సంవత్సరం కూడా పండగలేనట్టే అనమాట మనకు. ఏమండి చిరంజీవి గారు ఇలా ఉంటుంది షో. అప్పుడు శ్రీదేవి పెళ్ళి ఒక క్యాస్ ఉంటుంది, అందులో సేమ్ ఉండేది ప్రభాకర్ రెడ్డి, అన్నీ అట్ట కొట్టడం. మళ్ళీ నూతన్ ప్రసాద్ గారి అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని అదొకటి. టంకుటమ్మ పద్మనాభం గారు అట్లా కొన్ని చేసామబ్బా. అసలు నిజంగా అన్న అదొక అంటే లైక్ ఇది లాస్ట్లో తీసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్య గారి స్పూఫ్ కానీ మిగతా ఇంకా ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేస్తున్నారు అన్న మీరు. ఏదో ఒకటి మొన్న శాంతకుమార్ అన్న దాంట్లో ఒకటి చేసిండే, ఒక ఆయన పేరేంపేరబ్బా, మహాభారతానికి అంతా ఈ పాచికల శకుని ఒక ఆయన అంటే సిఎస్ఆర్ యావయ్య దుర్యోధన మీరు పాచికలు వేస్తే మనం గెలవడము కథద్దము ఖాయము అని ఇట్లా ఉండేది అనమాట. ఇవన్నీ చేసాం అనమాట అప్పుడు. అంటే నాకు డైలాగ్ పర్ఫెక్ట్ తెలియకనే ఏదో మాట్లాడుతున్నా, పర్ఫెక్ట్ డైలాగ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. లేదు చాలా అంటే లైక్ అంటే మీకు పాత్ర ఇస్తే చాలు దాన్ని అలుగుపోతారు అన్నమాట. పక్కా చేస్తాను, నాకు ఏది ఇచ్చినా నేను చేయడానికి రెడీ, వాడుకోవడం అంతే. బట్ బాలయ్య గారు ఎప్పుడైనా డబ్బింగ్కి ఎవరైనా కావాలంటే ఈ కెన్ అప్రోచ్ డైరెక్ట్గా గడ్డన్ నవీన్ గారిని అప్రోచ్ అయిపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అంత పర్ఫెక్ట్గా సింక్ చేస్తున్నారు. అంత గొప్ప అయినా గొప్ప మహానుభావుడు, అంత పెద్ద అయిన కొడుకు, ఆయన వాయిస్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చాలా అందరు బాలయ్య గారు ఫ్యాన్స్ అందరూ ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ క్షమించండి. లేదు, చాలా ఇష్టమైన వ్యక్తి బాలయ్య గారు, అన్స్టాపబుల్ గా చూస్తూనే ఉంటాను. సో అన్న ఎప్పుడైనా నార్మల్గా ఇలా కాకుండా వేరే వాళ్ళకి ఎప్పుడైనా డబ్బింగ్ ట్రై చేశారా? నేను ఏదైనా సినిమా పోతే వేరే వాళ్ళకి 2-3 చెప్పాను, నేను వేరే వాళ్ళకి చెప్తాను. అంతేగాని డబ్బింగ్ నాకు చెప్పాలని చాలా ఇష్టం. ఎవరికి యోగి బాబుకి చెప్పాలని బాగా ఇష్టం. ఎందుకంటే ఒకవేళ యోగి బాబు ఉంటే తెలంగాణలో డబ్బింగ్ నేను చెప్పి ఉంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఎప్పుడైనా ట్రై చేశారు? నేను చాలా మంది డబ్బింగ్ వాళ్ళకి అడుగుతున్నా, సార్ ఎప్పుడైనా ఉంటే చెప్పండి సార్, యోగి బాబు గారికి చెప్తా సార్. ఒక్క డైలాగ్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదు, యోగి వాళ్ళ ఏం డైలాగ్ ఉంటే మనం అదే చెప్తాం. కానీ తెలంగాణలో నా లాంగ్వేజ్లో ఆయన స్క్రీన్లో చూసుకోవాలి నాకు ఇష్టం అన్నమాట. అదే ఆయన లాంగ్వేజ్ నాకు తెలియదు, కానీ స్క్రీన్ మీద నా వాయిస్ వస్తే ఎట్లా ఉండదు నాకు. ప్లస్ అయితే ఏమో నాకు చిన్న హోప్. బట్ త్రూ అవుట్ ద మూవీ తీయడంలో డబ్బింగ్ వాజ్ ద టఫెస్ట్ కదండి. లేదండి, మనం పాత్ర బాగా చేసిన రోజు ఆ డైలాగులు అన్నీ అట్టే గుర్తుంటాయి మనకు డబ్బింగ్ చెప్పే రోజు కూడా. ఇప్పుడు ఒక ముద్ద అనే డైలాగ్ ఉంది కదా, నేను చెప్పింది నాకు చాలా ఇష్టంగా చెప్పాను కదా ఆ రోజు మనసులో, అదే రాగానే వాళ్ళు చెప్పేలోపే నేను చెప్పేస్తున్నా డైలాగు. అంతే ఉంటుంది, మనం ఏదైనా చెప్తే నేను ఫటాఫట్ చెప్పేస్తాను. డబ్బింగ్ నేను ఫాస్ట్గా చెప్తా. డబ్బింగ్ లో మాత్రం ఏ టెన్షన్ పెట్టా అందరికి కూడా. వాళ్ళు ఒక 1 అవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు నాతో డబ్బింగ్, నేను ½ అవర్లో చెప్పేస్తాను బయటకు. సూపర్. నేను చాలా సార్లు మన డబ్బింగ్ ఆర్టిస్టులు అందరికి మేము ముఖ్యంగా మా ఆర్సీఎం రాజన్నకు కూడా అడిగాను, అన్న ఏదైనా పాత్ర ఉంటే చెప్పన్నా. వీళ్ళందరూ మనీ వేసి చేశారు అనమాట మనోళ్ళు. ఆర్సీఎం రాజన్న ప్రొఫెసర్ క్యారెక్టర్కి అయినా చెప్పాడు అనమాట. వీళ్ళ ఫ్యాన్ అయిపోయినా నేను. అందులో ప్రతి క్యారెక్టర్ ఒక అతను తెలంగాణ మాడతాడు అందులో, డెనివర్ క్యారెక్టర్ నాకు పిచ్చి చాలా ఇష్టం. ఆయన ఎవరు చెప్పారని కనుక్కున్న, అంత తెలంగాణ అంత బాగా మాట్లాడితే. అతను విజయవాడ అతను చెప్పిన మళ్ళీ భలే చెప్పాడు. ఆయనతో మాట్లాడి అన్న చాలా సంతోషం అన్న మీ అందరితో మాట్లాడడం అనుకో. అంటే అజీజ్ అని అంగ్రేజ్ సినిమా నవాబ్ సినిమాలు ఉంటాడు, అతను కూడా అందులో డెనివర్ కాకుండా ఇతను ఉంటాడు ప్రొఫెసర్ అతను ఉంటాడు, అతను కూడా బాగుంటాడు. ఓకే ఓకే ఓకే. సో వీళ్ళందరితో టచ్లో ఉన్నారు? ఫుల్ టచ్లో ఉంటాను నేను. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ వాయిసెస్ అంటే ఇష్టం. వీళ్ళ వాయిస్ ఏంటంటే నేను ఖచ్చితంగా ఎపిసోడ్స్ అన్నీ చూస్తా. ఓకే, బాగుంటుంది. నేను మనీ హెయిస్ట్ అయితే పిచ్చోనబ్బా. ఒక 1 వీక్ లో మొత్తం 3 సీజన్లు కొట్టిన. మొత్తం 3 సీజన్స్ ఇప్పుడు 5 ఉన్నాయి. మొత్తం కంప్లీట్ చేస్తాం. మొత్తం చూసేసిన మళ్ళీ ఇప్పుడు బోర్ కొట్టినప్పుడు మళ్ళీ పెట్టుకొని చూస్తుంది. అది ఒక చాలా ఏమంటారు, 1 ఆఫ్ ది లాక్డౌన్ టైంలో ఒక హైపిక్ తీసుకెళ్ళిపోయిన సిరీస్. అదే సిరీస్.
రాత్రి తెలియదు, పగలు తెలియదు, తెలియదు. ఇది చూసి పడుకుంటా అనుకుంటా లేదు, నెక్స్ట్ ఇంకోటి, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి, అటన్నీ విశేషం భలే ఉంటుంది అబ్బా. అవునవును. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫస్ట్ నేనైతే బాగా ఇంప్రెస్ అయిపోయా బాలయ్య గారు voice. థ్యాంక్ యూ నిజంగా చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ బ్రదర్. మీ ఇన్ఫర్మేషన్, మీ నుంచి వచ్చిన డేటా మొత్తం చాలా బ్యూటిఫుల్ డేటా అన్నమాట. నేను చాలా ఇంట్రెస్ట్ ఇవి చెప్పాను, ఇవే మ్యాటర్. అంటే ఇక మన వ్యూవర్స్ వేరే ఉంటారు, వాళ్ళ వ్యూవర్స్ వేరే ఉంటారు. చూడండి, బట్ బాలయ్య గారిది ఎక్కడ చెప్పలేదు. బాలయ్య గారిది ఎప్పుడో నాకు తెలిసి ఒక 8 years బ్యాక్ చెప్పాను, అది ఇప్పుడు కూడా ఉంటుంది క్లిప్పింగ్ అని. అది అంత పాపులర్, బట్ దిస్ వాస్ ట్రెండింగ్ నౌ. ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడు ఏది ఉంటే అదే ట్రెండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైమ్. సో హ్యాపీ టు సీ యూ హియర్. మళ్ళీ ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.